న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఎన్నికల సంఘం కోరింది. బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఎన్నికల సంఘం కోరింది. బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఎన్నికల సంఘం కోరింది. బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ అసభ్య పదజాలం వాడినందుకు ఈసీ నోటీసులు ఇచ్చింది కదా, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంత అసభ్య పదజాలం వాడారని కూడా పేర్కొంది. ప్రధానంగా అసభ్య పదజాలాలు కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని కూడా ఎన్నికల నిబంధనావళిలో ఉంటుంది. ఎంసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఈ యొక్క నోటీసులు జారీ చేసినట్టుగా ఇప్పటికే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నిరంజన్ కు లేఖ రాసింది. శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేత శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఆయన ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలను వాటిని చేయడం పట్ల కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అయితే నోటీసులు పేర్కొంది. ఇట్లా వ్యక్తిగతమైన దూషణలు కానీ ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడకూడదు అని కూడా ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ ఆయన మాట్లాడుతున్న విషయాన్ని కూడా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. 48 గంటల్లోగా నిరంజన్ అంటే మనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన పూర్తి వివరాలతో ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం అయితే నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా గత సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇదే అంశం పైన వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన దూషించిన గాను 48 గంటల పాటు కూడా కేసీఆర్ కు సస్పెండ్ చేసినటువంటి ఈసీ ఈ అంశం పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న పైన కూడా తరతర అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 45 గంటల్లోగా 45 గంటల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని, అప్పటికల్లాక ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం కూడా ముగిస్తున్న నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారంలో అంటే 48 గంటలు దాటిన తర్వాత ఎటువంటి ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోతుందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదైనప్పటికీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య వాడినందుకు గాను రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 48 గంటల్లో రేవంత్ రెడ్డికి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రియా, అలాగే అంటే 48 గంటల్లోగా దీనిపైన వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది కదా, సో ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సంభాషణలు కదా ఇవన్నీ, సో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఎన్నికల నిబంధనావళిని ఇది ఉల్లంఘించినట్టు అవుతుంది. వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే అసభ్య పదజాలం వాడవద్దని కూడా ఎన్నికల నిబంధనలో చాలా క్లియర్ గా ఉంది. ఎంసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు కానీ ఎవరికైనా 45 గంటల పాటు ప్రచారంలో వాళ్ళని భాగస్వాములు చేయదు, ప్రచారం ఆపేందుకు కూడా ఎన్నికల సంఘంకు ఫుల్ రైట్స్ ఉంటాయి. అయితే ప్రస్తుతం అయితే ఎన్నికలకు అంటే పోలింగ్ కు కేవలం 72 గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ 48 గంటలలో వివరణ ఇచ్చిన తర్వాత అంటే ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపైన కూడా
చర్చనీయాంశం ఉంది, కొంచెం టెక్నికల్ అది ఉంది. సో 72 గంటలు మాత్రమే ఇంకా ఎన్నికలకు ప్రచారానికి ఉన్నది. అంటే ఎన్నికలకు రేపు 5 గంటలతోనే ఇది ప్రచారం అన్నది సమాప్తం అవుతుంది. సో 5 గంటల లోపు అంటే మనకి ఇంకా 48 గంటలు కాకముందుకే నోటీస్ రిప్లై ఇచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదన్న అంశం కూడా తెరపైకి వస్తున్నది. సో ఎన్నికల సంఘం మాత్రం ఈ అంశం పైన సీరియస్ గానే ఉంటుంది. ఎవరైనా వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే అసభ్య